ఇదే అంశంపై చర్చించడానికి స్పెషల్ డిబేట్లో పాల్గొంటున్నారు విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే సార్. సార్, పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ జర్దార్ అలీ ఈయన తమ దేశంలో 4% హిందువులు ఉన్నారు, వారందరినీ మేము భరిస్తున్నాం, సహిస్తున్నాం అనే వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక దేశ అధ్యక్షుడు మైనార్టీల గురించి మాట్లాడేటప్పుడు ఈ భరిస్తున్నాం, సహిస్తున్నాం అనే వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? పూర్తిగా దుర్మార్గం. ఎందుకంటే పాకిస్తాన్ పాలకులు ఎవరైనా సరే వాళ్ళ పదవికి ఏదైనా భంగం వస్తున్న ప్రతిసారి కూడా హిందూ మతం మీద, అట్లాంటి ముఖ్యంగా భారతదేశం మీద నిప్పులు తిరగడం చాలా చూస్తున్నాం. అంటే అఖండాలు వేయడం, అనవసరం మాట్లాడడం చూస్తుంటాం. అంటే భారతదేశాన్ని శత్రువుగా చూపించుకుంటూ వాళ్ళ దుర్మార్గాన్ని కప్పించుకోవడానికి, అక్కడ ప్రజల్లో తమ దుర్మార్గాన్ని కప్పించుకోవడానికి వాళ్ళు మతాన్ని వాడుకుంటారు. తమ మతస్థులు శాంతపరచుకోవడానికి ఇస్తుంటారు. తెలుగు మాట బతికించుకుంటారు. ఈయనైతే రెండోసారి అధ్యక్షుడు 2011 నుంచి 18 దాకా వస్తున్నాడు. రెండోసారి కొన్ని ఇవ్వడానికి పూర్తి కాలం పదవి చేసినది. ఒకటి చెప్పారంటే అసలు మొదటి అబద్ధం ఏంటంటే, మీరు ఇంతకు చెప్పినట్టు 52 లక్షల మంది మాత్రమే ఉన్నారు. నిజంగా స్వాతంత్రానికి పూర్వం చూసుకుంటే, స్వాతంత్రం బంగ్లాదేశ్ ఏర్పడక ముందు ఉమ్మడి పాకిస్తాన్ దేశం అటు పక్కన ఇటు పక్కన భారతదేశం విడిపోయినప్పుడు చూసుకుంటే మనకు పూర్వ పాకిస్తాన్ కంటే పశ్చిమ పాకిస్తాన్ చాలా తక్కువ మంది ఉంటారు. అప్పుడు కూడా 30 లక్షల మంది, 40 లక్షల మంది కంటే ఎక్కువ మంది లేకపోయారు. కానీ ఏమంటున్నారంటే, అప్పుడున్న రేషన్ చూసుకుంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో 1.35 లక్షల దాకా మాట్లాడుతుంటాం. అటువంటిది 52 లక్షల మందిని పెట్టుకొని అందులో మేము 4% అనేది తప్పు, దాంతో సహిస్తున్నాం అనే మాట మాత్రం. ఎంత ఇస్లామిక్ కంట్రీ అయినా చాలా ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. మన ఇండోనేషియాలో కూడా మన భారతీయులు ఉన్నారు, చాలా మంది హిందువులు ఉన్నారు కదా. అటువంటి అప్పుడు మేము సహిస్తున్నాం అనే మాట మాట్లాడితే, ఒకవేళ మనం మాట్లాడడం కానీ మేము 20 కోట్ల మంది ముస్లింలు భరిస్తున్నాం అన్న మాట మన రాజకీయ నాయకులు ఎవరైనా బీజేపీ వాళ్ళతో సహా ఎవరైనా ఉంటే వారు ఊరుకునే వాళ్ళ చెప్పండి. ఇంత దుర్మార్గం. మైనార్టీని సంరక్షించాల్సిన బాధ్యత ఎట్టి వయసులో ఆయా ప్రభుత్వాలు ఉంది. ఇస్లామిక్ కంట్రీ అయినంత మాత్రాన, ప్రకటించుకున్నంత మాత్రాన విద్వేషాల పునాది మీద ఏర్పడ్డ అక్కడ ఒక 4 వాస్తవాలు చెప్పుకోవాలి. ఒకటి, ఆయన శాతం తప్పు చెప్పి 4% కాదు 2 అసలు గట్టిగా మాట్లాడితే 2% కానీ. ఒకనాడు దేశం పోయిన తర్వాత అద్వానీ, మన్మోహన్ సింగ్ గారు లాంటి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి క్రాస్ వచ్చారు. నిజంగా చెప్పాలంటే స్వాతంత్ర వస్తుంది మనమేమో పాకిస్తాన్ స్వాతంత్ర వస్తుంది 14 అర్ధరాత్రి నుంచి అసలు స్వాతంత్రం వచ్చినాక ఎంతమంది అసలు ప్రాణాల రచయిత పట్టుకొని ధ్వంసపరిచిన విషయంగా విక్రీసం లైవ్లలో చెప్పబడ్డారు. ఇప్పుడు కూడా ఏమంటారంటే అక్కడ 2-3 నిర్మాణాలు జరుగుతున్నాయి. ఒకటి, ఒకనాడు వందల సంఖ్యలో ఉన్న దేవాలయాలు ఇవాళ 4-5 చూస్తున్నాం. ఒక హింగోలి మాత దేవాలయం మనకు వెలుచేస్తానే ఏర్పడుతుంది. అది ఎందుకంటే తప్పనిసరి 2 లక్షల మందికి పైగా, దాదాపు 2.5 లక్షల మందికి పైగా అక్కడ యాత్రకి వెళ్తారు కనుక దాన్ని ఏం చేయలేకపోతున్నారు. బెలూచిస్తాన్లో ఉంది కనుక బెలూచిస్తాన్లో మన హిందూ దేవుల మీద ప్రేమ ఉంటుంది. ముస్లింలు అయినా సరే అదే హింగోలి మాత దేవాలయాన్ని ముస్లింలు కూడా ఇస్తాం కనుక అది కాపాడబడ్డారు. కరాచీలో దేవాలయం ఎందుకంటే ఒక 600-700 కుటుంబాలు కరాచీలో హిందూ కుటుంబాల మధ్యలో ఉంది కనుక స్వామినారాయణ దేవాలయం కూడా కరాచీలో రక్షించబడుతుంది. అంటే దానికి స్వామినారాయణ దేవాలయానికి మొత్తం అంతర్జాతీయ కీర్తి ఉంది కనుక అది 100 సంవత్సరాల క్రితం దేవాలయం. అక్కడ కూడా పొద్దున దాని మీద ఏమంటారు దాడి జరిగితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలుస్తున్న భయానికి అక్కడ కావాలి. ఈ మిగతా దేవాలయాల సంగతి చూసుకోండి, ఒక 5-6 దేవాలయాలు తప్ప మిగతా పాకిస్తాన్లోని 100 దేవాలయం ధ్వంసం చేసిన దాని మసీదుగా మార్చేది కాదు. అంతేందుకు కరాచీలోని ఇప్పుడు ముందు మన స్వామినారాయణ దేవాలయం పక్కనే ఉందని వాళ్ళు ధర్మశాల అంటే ఆ ధర్మశాలను వీళ్ళు మన జిల్లా ప్రభుత్వ అధికారుల కార్యాలయాన్ని మార్చిపడేసిండ్రు. దుర్మార్గం కాదు. అంటే గురువింద దగ్గర తాము నలుగురు గారు అన్నట్టు పైగా భారతదేశం మీద ఆరోపణ చేస్తున్నారు. అఖండ భారత కోరుకున్నారు. నిజంగా చెప్పాలంటే ఆ దరిద్రం మాట్లాడుతున్నారు. మంచి వచ్చే విడిపోయిన తర్వాత 2 దేశాలు అయ్యింది, బంగ్లాదేశ్, పాకిస్తాన్. కానీ నేనేమంటున్నానంటే ఆ దరిద్రం మనకు ఎవరన్నా అఖండ భారత్ అని మాట్లాడితే అంతకంటే దుర్మార్గం ఏం లేదు, అంతకంటే నీచం ఏం లేదు. ఎందుకంటే దాన్ని ఎత్తుకుంటే మన ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది. చూస్తున్నాం కదా, పాకిస్తాన్ 500 రూపాయలకు మనకు గోధుమ పిండి, 460 రూపాయలు, 500 రూపాయలు పెట్రోల్ డీజిల్ దొరుకుతుంది. ఇవాళ ఎక్కడ చూసినా కష్టం ఉంది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వాళ్ళు తిరగబడుతున్నారు. ఆ మాట జ్ఞాపకం వస్తే నాకు మాట చెప్పాల్సి వస్తుంది. నిన్ననే మరి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి కూడా దుర్మార్గమైన మాట మాట్లాడారు. 370 ఆర్టికల్ మీరు లేకపోతే అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎప్పుడో కలిసేది, ఉద్యోగం వచ్చేది. మరి మీ తాతగారు కదా ప్రధానమంత్రిగా ఉన్నారు షేక్ అబ్దుల్లా గారు, మరి అప్పుడే ఎందుకు కలుపుకోలేదు? వివోకేను మీరు కలుపుకోదలుచుకుంటే ప్రధానమంత్రి హోదా ఉంది కదా మీకు. అప్పుడు ఒకటే దేశం 2 ప్రధానమంత్రులు ఉంటారు.
జమ్మూ కాశ్మీర్కు ప్రధానమంత్రి, ఇండియాకు ప్రధానమంత్రి. నేను అడ్వకేట్ చదువుకున్న చదువులు అంతా కూడా ఏ చట్టం వచ్చినా ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ వచ్చింది. ఇప్పుడు అది లేదు కదా. అంటే మంచి జరిగిందా చెడు జరిగిందా? మీరు మాట్లాడితే మన రాష్ట్రపతి భవన్ పెట్టి ఇది 2 కేంద్ర ప్రభుత్వ బంధాలు చేయడం వల్ల వాళ్ళు కలవడం లేదంటే మరి 70 ఏళ్ళు మీరు ఏం చేసినారు? మొన్ననే కదా రెండోసారి బీజేపీ అధికారం ఇచ్చిన 370 ఆర్టికల్ రద్దు అయింది. అంటే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి అదే మాట్లాడతారు. దానికి కొత్త స్వామి అటు పక్కన పాకిస్తాన్ అధ్యక్షుడు కానీ మన ప్రధానమంత్రి కానీ సైన్య అధ్యక్షుడు అదే మాట్లాడతారు. అందుకని కలుపుకోదలుచుకుంటే పీఓకే ఎన్నడైనా సరే మనం కలుపుకోవాల్సిందే అన్నమాట. కానీ పాకిస్తాన్ అనే దరిద్ర దేశాన్ని కలుపుకుంటే కూడా మనకే నష్టం, మనకే మనకు ఓరకంగా చెప్పాలంటే అది మనకు ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతీస్తారు. అలీ జర్దారి వ్యాఖ్యలను మన భారతదేశం కొద్దిగా ఖండించాలి. మైనార్టీ ప్రతిని సహాయం లేకపోతే ఏమైందని అడగాలి. ఎంతో వేల లక్షలాది మంది అక్కడి నుంచి తరలి వచ్చింది మన దేశానికి పట్ట చెదలు పట్టుకొని పిల్ల పాపలు ఎత్తుకొని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ విషయాలను తెలుసుకుంటే గాంధీ మహాత్ముడే మనకి మంచి ఉదాహరణ. స్వాతంత్రం వస్తే సంబరాల్లో పాల్గొనే గాంధీ మహాత్ముడు కలకత్తాలోని ముస్లిం ప్రాంతాల్లో ఈ పక్క పశ్చిమ బెంగాల్ నుంచి అటు అప్పటి తూర్పు పాకిస్తాన్ నుంచి వాసన నుంచి హిందువులు వాసన వచ్చారు. ఇప్పుడు కూడా ఇంకా ఉన్నంతలోకి వచ్చిన న్యాయం ఏంటంటే బంగ్లాదేశ్ లో హిందువులు ఉన్నారు. ఇక్కడ సమస్య లేదు. ఇంకొక మాట చెప్పాలి, పాకిస్తాన్ లో ఇవాళ మెల్లకి హిందూ జనాభా తక్కువైంది. దానికి కారణం ఏంటంటే హిందువులు ఉన్న దగ్గర చూసుకుంటే ముస్లింలు అరాచకం ఎంతమైపోయినట్టే అందమైన ఆడపిల్ల కనిపిస్తే నేను బట్టి చెప్తాను, రికార్డుతో సహా చెప్తున్నాను. ఎత్తుకొని పోయి రాత్రి 6 బయట పడుకుంటే మంచం ఎత్తుకొని పోయి రేపులు చేసిన సందర్భాలు చూస్తున్నాం. ఇంకొంచెం విషాదకరం మాట చెప్పడానికి విషయాలు వస్తలేదు. కానీ ఆ తర్వాత వీళ్ళు పోయి సమర్థింపు చేసి అయితే ఏంటి మా పిల్లలు మాకు అప్పచెప్పంటే చిత్రహింస పెట్టి అప్పచెప్పే సందర్భాలు చూసాం. మూకుమ్మడిగా సామూహిక మరణాలు చేశారు. అట్లానే కొంత భద్రతతో ఉండాలంటే ఎక్కడ ఉన్నారంటే కరాచీ లేకుంటే చూస్తారు. ఎక్కడెక్కడైతే కొంత హిందూ సమాజం ఎక్కువ ఉందో అక్కడ కొంచెం భద్రతతో ఉన్నారు. కానీ అక్కడక్కడ సింధు ప్రాంతం మొత్తం సింధు ప్రాంతంలోని పాకిస్తాన్లో సింధు ప్రాంతం కాకుండా మిగతా చాలా తక్కువ మంది ఉన్నారు. సింధు ప్రావిన్స్ లోని కరాచీ ఉంటుంది కనుక ఉన్నారు. అట్లా అభివృద్ధిస్తామో కొంచెం స్వేచ్ఛ ఎక్కువ చెప్పండి ప్రభుత్వం అక్కడ కొంచెం ఉన్నారు. అంతే తప్ప మీరు మొత్తం ముస్లిం జనాభా చూసుకుంటే అక్కడ సింధు ప్రాంతం ఎక్కువ ఉన్నారు. చాలా మంది రేపులకు గురవుతున్నారు, వదలతో ఉన్నారు. చాలా మంది పంచాయతీ పెట్టి ఆడపిల్లలను విడిపించుకోవాల్సి వస్తున్నారు. దుర్మార్గం ఉంటే అని దానికి మాట్లాడుతున్నారు. దుర్మార్గం ఇది మనం లెక్కలో తీసుకొని స్వాతంత్రం ఉత్సవాలు ఇటువంటి మాట్లాడినందుకు మనము ఐక్యరాజ్య సభ్యులు ఫిర్యాదు చేయాలని అన్నాం. ఎస్ సార్.